పెళ్ళి ఆగిపోయిందని బిందు ఇంటికి వచ్చి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ, నక్షత్ర బిందు అంటూ అక్కడికి రావడంతో బిందు అపూర్వని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, భూమి వదిన ఎందుకు పూరి ప్రేమ గురించే ఆలోచిస్తుంది? నాది కూడా ప్రేమే కదా. అంటే పూరి శివల పెళ్లి జరిగిపోయినట్లేనా? ఇక నా పెళ్లి జరగదా అని బిందు ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు ఒకవేళ అలాగే జరిగితే నాకు ఆ భూమికి తేడా ఏముంటుంది చెప్పు బిందు, చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు పూరి శివల పెళ్లి ఆగిపోతే భూమిని గగన్ బావ నిలదీస్తాడు. అందుకే భూమి ఇలా చేస్తోంది అని నక్షత్ర అంటుంది. అవును, ఇంట్లో నుండి గెంటైనా గెంటేస్తాడు. నేను భూమిలా కాదు. అసలు నువ్వు సొంత రక్తం కదా, నీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఎలాగైనా సరే శివ నీ మెడలో తాళి కట్టేలా నేను చూసుకుంటాను కదా. శివ నీ మెడలోనే తాళి కడతాడు అని అపూర్వ అభయం ఇస్తూ ఉంటుంది. అవును, మమ్మీ మాట అంటే నీకు బాగా తెలుసు కదా. మమ్మీ మాట అంటే మాటే అని నక్షత్ర అంటూ ఉంటుంది. నీ మీదే నమ్మకం పెట్టుకున్నానత్తయ్య అని బిందు అంటే, ధైర్యంగా ఉండమని అపూర్వ అభయం ఇచ్చి వెళ్తుంది. తర్వాత గగన్ రా భూమి అంటూ హల్దీ ఫంక్షన్లో బయటికి లాక్కు వస్తూ ఉంటాడు. బావా వద్దు బావా అని భూమి అంటే, హల్దీ ఫంక్షన్లో వద్దన్నా కూడా వినే ప్రసక్తే లేదు, నీళ్లు చల్లుకోవాల్సిందే, పూరి రెడీయా అంటూ గగన్ భూమి మీద, పూరి శివ మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. అప్పుడే సరిగ్గా చెర్రీ అక్కడికి వచ్చి ఆగండి అనడంతో అందరూ చాలా షాకింగ్గా చెర్రీ వైపు చూస్తూ ఉంటే, అది నేను వచ్చినప్పుడు అందరూ ఇలా అటెన్షన్గా ఉండాలి, ఇప్పుడు కానివ్వండి అని రా నక్షు డార్లింగ్ అని నక్షత్రాన్ని పిలిచి అందరూ హోలీ ఆడుకుంటూ అలా వాటర్ చల్లుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా ఉంటే శారద చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే శివకి బిందు గుర్తుకొచ్చి అక్కడి నుంచి జారుకొని మేడ మీదకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చుట్టూ చూసిన పూరి శివ ఎక్కడ లేడు అని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శివ ఇక్కడికి వచ్చి ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నాకు సరిపోయిందిలే, నేను ఆడను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయని శివ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే గగన్ కూడా అక్కడికి వచ్చి, శివ ఇలా రా అని పూరిని శివని హాల్లోకి తీసుకొని వెళ్ళి, ఏంటి శివ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా, పూరిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే, అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు, మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా అని పూరి అంటుంది. మరెందుకు శివ ఇలా మొహం మార్చుకొని ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు, ఏమైంది శివ చెప్పు ఏదైనా ఉంటే అని గగన్ అడుగుతూ ఉంటే, అయ్యో బావా అదేం లేదు, అదే వాడికి పొద్దుటి నుంచి అమ్మ నాన్న గుర్తొస్తున్నారంట, అందుకే వాడు అలా ఉన్నాడు అంటే, ఇంకా ఓ అవునా, సరేలే శివ అది మనం మార్చలేం, కానీ నువ్వు కొంచెం నవ్వుతూ ఉండు, ఎవరైనా చూస్తే నాకు వచ్చిన డౌటే అందరికీ అలానే వస్తుంది అని అనడంతో, అలాగే అని శివ అంటూ ఉంటాడు. ఇంకా బావా మీరు వెళ్ళండి, నేను శివాని రెడీ చేసి తీసుకొని వస్తాను అని భూమి చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత భూమి శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మ భూమి ఎందుకు వచ్చావమ్మా, ఇలా వచ్చావేంటి అని కేపీ అడుగుతూ ఉంటే, నాన్నతో మాట్లాడడానికి వచ్చాను మామయ్య అని భూమి చెప్తుంది. అన్నీ సక్రమంగా ఉంటే నేను నా కూతురు పెళ్లి చేసి అల్లుడి చేతిలో నా కూతురిని చేయని పెట్టేవన్నమ్మా, కానీ ఏం చేస్తాం చెప్పు, హల్దీ బాగా జరిగిందా అంటే చాలా బాగా జరిగింది మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఎల్లుండి పెళ్లి జరుగుతుంది నాన్న, మీరు అమ్మ నాన్న స్థానంలో ఉండి శివ పెళ్లి జరిపించాలి నాన్న అని భూమి చెప్తుంది. నేనెందుకు జరిపించాలి అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే, చూడండి నాన్న, ఆ రోజు అలాగే కనుక వాళ్ళు అనుకుని ఉంటే ఈరోజు మీ కూతురు అయిన నేను ఇలా ప్రాణాలతో ఉండేదాన్నా? ఈరోజు నన్ను పెంచిన వాళ్ళు లేరు నాన్న, అందుకే శివ పెళ్లిని మీరు దగ్గర ఉండి అమ్మ నాన్న స్థానంలో ఉండి జరిపించాలి, అందుకే వేడుకోవడానికి వచ్చాను అని భూమి శరశ్చంద్ర చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. ఏయ్ వదులు, అసలు నువ్వు నా కూతురు అని చెప్పుకోవడమే నాకు సిగ్గుచేటుగా ఉంది. మీ అమ్మ నీకు ప్రాణం పోసి తను ప్రాణాలని వదిలేసింది, నువ్వేమో నా శత్రువునే పెళ్లి చేసుకొని ఆ ఇంటికే కోడలుగా వెళ్ళి నిన్ను తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. నిన్ను కనుక వాళ్ళు పెంచి పెద్దగా చేయకపోయి ఉంటే ఈరోజు నా శత్రువుని నువ్వు పెళ్లి చేసుకునే దానివే కాదు, నేను తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఈరోజు నీ వల్లే ఇదంతా జరుగుతుంది. నాకు చాలా కోపంగా ఉంది అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు.